హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ మనకు రాబోతున్నాయి. సో, చాలామంది అడుగుతున్నారు ఏప్రిల్ ఎండింగ్‌లోనే ఉంటదంట కదా సార్ అని చెప్పేసి. నాకు ఏప్రిల్ ఎండింగ్‌లో ఉంటదనైతే నాకైతే సమాచారం లేదు. నాకున్న ఇంటర్నల్ సమాచారం మేరకి మేలో ఎగ్జామినేషన్ ఉంటది. ఒకవేళ గనక ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామినేషన్ మేలో ఉండకపోతే గనక జూన్, జూలై అయితే మస్ట్ కన్ఫర్మ్‌గా. ఈ మధ్యలో ఎప్పుడైనా జరుగుతది. నాకు నాకు తెలిసి మేలో 50% ఛాన్స్ ఉంది. లేదా జూన్ ఆర్ జూలైలో ఇంకొక 50% ఛాన్స్ ఉంది. అంతేగాని జూలై అయితే దాటదండి. అంటే ఇంకా లెంత్ అయితే పోదు. అదే విధంగా ఏప్రిల్‌లో గూడా ఉండే అవకాశం లేదు. ఇది నాకున్న ఇంటర్నల్ సోర్స్. మరి ఇంకొకసారి మీరు ఎక్కడైనా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ కాబట్టి అసలు నెగ్లిజెన్స్ అనేది మనకు పనికిరాదు కాబట్టి. ఇంకొక ఒపీనియన్ గూడా మీరు తీసుకోవచ్చు. ఇక ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ మొన్న రీసెంట్‌గా జరిగిన 2025కి సంబంధించిన 24కి సంబంధించిన నోటిఫికేషన్‌కి అండ్ ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన 2025 నోటిఫికేషన్‌కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్స్ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. కాకపోతే కొద్దిగా స్ట్రాటజీ అనేది చెప్పమంటున్నారు. నేను సింపుల్‌గా మీకు ఒక 2 పేజీల స్ట్రాటజీ చెప్తాను. ఈ 2 పేజీల స్ట్రాటజీతో మీకొక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది మీకు. అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? అదేవిధంగా ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? ఇటువంటియన్నీ మీకు ఈజీగా ఐడియా వచ్చేస్తుంది. ఒక్కసారి కొద్దిగా జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు గనక ఈ స్ట్రాటజీని ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు గ్రూప్ డి జాబ్ అనేది సాధించేస్తారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనం గతంలోనే చెప్పుకున్నాం చాలా సార్లు. మనకి సేమ్ ప్యాటర్న్ ఇక్కడ చూపించినట్లయితే జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 మార్క్స్, రీజనింగ్ నుంచి 30 మార్క్స్. సో, మెయిన్‌గా నీకు స్కోరింగ్ సబ్జెక్ట్ రీజనింగేనండి. 100% చెప్తున్నాను. స్కోరింగ్ సబ్జెక్ట్ రీజనింగే. ఇక అందుకని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ రీజనింగ్‌తోనే స్టార్ట్ చేయాలి. మీకు ఎంత వచ్చైనా సరే, నాకొచ్చు రీజనింగ్ నేను చేసేస్తాలే అని చెప్పేసి చాలామంది రాని సబ్జెక్ట్ వైపు వెళ్తారు. సైన్సో, జీకేనో. ఫస్ట్ నీకొచ్చిన సబ్జెక్ట్‌లో 100% ఎఫర్ట్ చూపియు. దాంట్లో 30కి 30 తెచ్చుకో. నీకిక్కడే జాబ్ కన్ఫర్మ్ అయిపోతది. మిగతా వాటిలో ఎఫిషియన్సీ చూపిస్తే నీకిక్కడే జాబ్ 100% కన్ఫర్మ్ అయిపోతది. సో, కాబట్టి ఫస్ట్ రీజనింగ్‌తోనే స్టార్ట్ చేయి. అది కూడా పర్ఫెక్ట్‌గా. అంటే ఏదో పైపైన చేశాను, ఎళ్ళిపోయాను అన్నట్టు కాకుండా, ఒకటే టార్గెట్ నువ్వు రీజనింగ్ తీసినప్పుడల్లా నాకు 30/30 రావాల్సిందే అనుకుని టార్గెట్ పెట్టుకో. ఇఫ్ ఎనీ కేస్ మిస్ అయితే 28/30 వచ్చినా సరే ఎనఫ్. కానీ 30/30 టార్గెట్ నీకు రీజనింగ్ నుంచి. సో, నెక్స్టు ఇక రీజనింగ్ అయిపోయిన తర్వాత మనకి మ్యాథమెటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకు ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం. రైల్వేలో మీరు జాబ్ సాధించాలి అంటే కింగ్ మేకర్స్ మ్యాథ్స్, రీజనింగే. ఈ 2 కింగ్ మేకర్స్ వీటిలో గనక మంచి స్కోర్ సాధించారంటే ఖచ్చితంగా మీకు రైల్వేలో జాబ్ అనేది కన్ఫర్మ్ అయినట్లే. కానీ చాలా మందికి మ్యాథమెటిక్స్ అంటే భయం ఉంటుంది. అటువంటి వాళ్ళకి కూడా చెప్పాను. మ్యాథమెటిక్స్‌ని 3 భాగాలుగా విభజించుకోండి 3 పార్ట్స్‌గా. ఫస్ట్ పార్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్స్, హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం అదేవిధంగా దశాంశ భిన్నాలు అని చెప్పేసి భాగాహార సూత్రాలు అని చెప్పేసి డివిజిబిలిటీ రూల్స్ అని ఇట్లా కొన్ని ఉంటాయి. అది ఫస్ట్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్, పర్సెంటేజ్, యావరేజ్, పైప్స్ ఇటువంటియన్నీ సెకండ్ పార్ట్‌లోకొస్తాయి. థర్డ్ పార్ట్ వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్. మెన్సురేషన్స్, ట్రిగనోమెట్రీ, సంఖ్యాశాస్త్రము ఇటువంటియన్నీ దీంట్లోకొస్తాయి. ఈ మూడిట్లో నుంచి మీకు టఫ్‌గా అనిపించిన ఏదైనా ఒక పార్ట్ వదిలేయొచ్చు. తప్పు లేదు. ఎందుకంటే నువ్వు దీని గురించి బాధపడి మొత్తం ఎగ్జామినేషన్ పోగొట్టుకునే కంటే, నీకు దీంట్లో ఏది టఫ్ అనిపిస్తది? చాలా మందికి ప్యూర్ మ్యాథ్స్ టఫ్ అనిపిస్తది. కొంతమందికి ప్యూర్ మ్యాథ్స్ ఈజీగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ప్యూర్ మ్యాథ్స్ ఈజీ. సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే జస్ట్ ఫార్ములాలో ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుంది. ఆన్సర్ వచ్చేస్తుంది. సో, కాబట్టి ఒకవేళ నీకు ఇది థర్డ్ పార్ట్ ఏదైతే ప్యూర్ మ్యాథ్స్ టఫ్ అనుకుంటావా? సరే దీన్ని పక్కన పెట్టేసి మిగతా రెండిటి గురించి చూడు. 25 మార్కులు ఈజీగా 20 మార్కులు తెచ్చుకోవచ్చు. 100% చెప్తున్నా. దీన్ని పక్కన పెట్టేసేయి ప్యూర్ మ్యాథ్స్‌ని నువ్వు టెన్షన్ పడకు. మిగతా ఈ 2 పార్ట్స్‌ని జాగ్రత్తగా చదువుకో 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈజీగా. ఇక్కడ 20 అయిపోయింది. రీజనింగ్‌లో ఒక 28 వచ్చినాయి అనుకుందాం. 48 మార్క్స్ కంప్లీట్. 20, 28 48 మార్క్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక నీకు మిగిలిందేంది? జనరల్ అవేర్‌నెస్, సైన్స్. సైన్స్ నుంచి ఎంత లేదనుకున్నా ఒక 20 మార్కులు తెచ్చుకో. బాగా చదువుకుంటావు. జీకే నుంచి అసలు కాన్సంట్రేటే చేయలేదు. సరిగ్గా చదవలేదు. కరెంట్ అఫైర్స్, జీకే కలిపి 2 కలిపి 10 మార్కులు వచ్చినాయి అనుకుందాం. జస్ట్ అనుకుందాం అంతే. సో, ఎంతయింది? 78 మార్కులు రా మార్క్స్ అయింది నీకు. ఇంకా చాలా వదిలేసాం. జీకేలో ఒక 10 మార్కులు వదిలేసాం. సైన్స్‌లో 5 మార్కులు వదిలేసాం. అయినా గాని 78 మార్క్స్ నువ్వు సాధించుకున్నావంటే, నీకు రా మార్క్సే 78 వచ్చినాయంటే నీకు నార్మలైజేషన్ స్కోర్ ఎక్కడికో ఎళ్ళిపోతుంది. నీకు సీట్ కన్ఫర్మ్ అయినట్టే. నువ్వు యూఆర్ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా ఎవ్వరైనా సరే. సో, ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ. మొదటి నుంచి నేను చెప్తున్న స్ట్రాటజీ ఇదే. అందరికి ఈ స్ట్రాటజీ గనుక ఫాలో అయితే నాకు మ్యాథ్స్ రాదు, సైన్స్ రాదు, అది రాదు, ఇది రాదని భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫస్ట్ నువ్వు చదవాల్సిందేంటి? జనరల్ సైన్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఈ మూడిటిని ఎక్కువ కాన్సంట్రేట్ చేయి. ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే జనరల్ అవేర్‌నెస్‌కెళ్ళు.
ఎందుకంటే జనరల్ అవేర్‌నెస్‌లో జీకే నుంచి 10 క్వెషన్స్, కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వెషన్స్. ఒక్కోసారి కరెంట్ అఫైర్స్ నుంచే 15 క్వెషన్స్, జీకే నుంచి 5 క్వెషన్స్. ఒక్కోసారి ఒక్కో సెట్‌లో జీకే నుంచే 15 క్వెషన్స్, కరెంట్ అఫైర్స్ నుంచి కేవలం 5 క్వెషన్సే వస్తాయి. దీన్ని మనం ఎస్టిమేట్ చేయలేం. సో, కాబట్టి ఫస్ట్ 80 మార్క్స్ సిలబస్ కంప్లీట్ చెయ్యి. నువ్వు 20 మార్కులు వదిలేయి. 80 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నువ్వు జనరల్ అవేర్‌నెస్‌ని ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చెయి. అప్పటి వరకు ఇది పైపైన రోజుకొక 30 మినిట్స్ చదువుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి. ఇక సబ్జెక్ట్ వైస్‌గా మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇప్పుడు నేను ఇప్పటి వరకు అదే చెప్పాను. జనరల్ సైన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మ్యాథమెటిక్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ జనరల్ అవేర్‌నెస్ జీకే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది చూసుకున్నాం. ఇక థర్డ్‌ది అన్నిటికంటే ఇంపార్టెంట్ రూల్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని మినిమమ్ 5-10 సంవత్సరాల లాస్ట్ ఇయర్ పేపర్స్‌ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. నేనే కాదు ఎవ్వరైనా చెప్తారు. ఎవ్వరు చెప్పకముందే మీరు ఏ హిందీ ఛానల్ అయినా చూడండి, ఇంగ్లీష్ ఛానల్ అయినా చూడండి, తెలుగు ఛానల్ అయినా చూడండి. ఫస్ట్ ఆర్ఆర్‌బీకి వచ్చేప్పటికి ప్రీవియస్ ఇయరే నీకు ఫౌండేషన్. అవి చదువుకుంటే 100% నీకు సగం సిలబస్ కంప్లీట్ అయిపోయినట్లే. సగమేంది మాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే. అందుకని మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్తాము. ఇవి అయిపోయిన తర్వాత నీ ఇష్టం ఇంకా కొత్త సబ్జెక్ట్‌కెళ్తే వెళ్ళు. అది అనవసరం ఇంకా. ఇక మాక్ టెస్ట్‌లు. మాక్ టెస్ట్‌లు చాలా మంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్ అంటే అసలకి ప్రిపరేషన్ అంటే మాక్ టెస్టే అనుకుంటారు. ఫస్ట్ మొదటి రోజే ఒక మాక్ టెస్ట్ తీసి రాసేయాలి. రోజుకి 5, 6 రాసేయాలనుకుంటారు. అసలది షిట్. అసలది తప్పది. నువ్వు ఫస్ట్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వు. సబ్జెక్ట్ అంతా నేర్చుకో. ఆ తర్వాత మాత్రమే మాక్ టెస్ట్ రాయి. మినిమమ్ ఒక 1 ఆర్ 3 మంత్స్ నీ ఎగ్జామినేషన్ డేట్ బట్టి ఒక 3 మంత్స్, 1 మంత్ 1 మంత్ కొంతమందికి 2 మంత్స్, కొంతమంది 3 మంత్స్ అసలు అప్పటి వరకు మాక్ టెస్ట్‌కెళ్ళాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకో. ఆ తర్వాత మాక్ టెస్ట్ రాయి. నేను చెప్పేదేందంటే మొదటి రోజే లేకపోతే 10 రోజుల తర్వాత ప్రిపరేషన్ తర్వాత మాక్ టెస్ట్ రాసావనుకో, నీకొక 40 మార్క్స్ వచ్చాయనుకుందాం నెగెటివ్ అన్నీ పోను. నీ కాన్ఫిడెన్స్ అక్కడే పోతుంది. అసలు నిజం చెప్పాలంటే నువ్వు ప్రిపరేషనే సరిగ్గా అవ్వలేదు. మాక్ టెస్ట్ రాసావు. నిజంగా నీ స్ట్రెంత్ చాలా ఉంది. నువ్వు నిజంగా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవుతే నువ్వు 80 ప్లస్ తెచ్చుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక 1 వీకో లేకపోతే 2 వీక్సో ప్రిపేర్ అయ్యి ఒక మాక్ టెస్ట్ రాసి 40 తెచ్చుకున్నావో అక్కడే నువ్వు డ్రాప్ అయిపోతావు. ఎందుకంటే అయ్యో! నేను ఇంకా 80 మార్కులు రీచ్ అవ్వాలా? ఇన్ని నేను దాదాపు 5, 6 మాక్ టెస్ట్‌లు రాసాను. ఇది నాకు వచ్చేటట్టు లేదని చెప్పి సగం మంది అక్కడే డ్రాప్ అయిపోతారు. అందుకనే ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాతే మాక్ టెస్ట్ రాయి. ఆ మాక్ టెస్ట్ కూడా జస్ట్ వీక్‌కి ఒక 2, 3 రాయి. అదే పనిగా రోజుకి 2, 3 రాయొద్దు. అవసరం లేదు. మాక్ టెస్ట్ అనేది నీకు టైమ్ మేనేజ్‌మెంట్ కోసం ఎగ్జామినేషన్ హాల్‌లో అంతే. సో, ఇది నా స్ట్రాటజీ ఇది. ఓకేనా? అదే విధంగా మాక్ టెస్ట్ రాసిన తర్వాత అక్కడ ఏమేం మిస్టేక్ అవుతుంది? మిస్టేక్ అంటే నీ టైమ్ మేనేజ్‌మెంట్‌లో ఏమైనా మిస్టేక్ అవుతుందా? ఎక్కడెక్కడ ఎక్కువ టైం కేటాయిస్తున్నావు? ఎందుకు పోతుంది మార్క్స్ నీకు? వీటిపైన నువ్వు కొద్దిగా మిస్టేక్స్‌ని అనలైజ్ జేసుకోవాలి థర్డ్ పాయింట్. సో, ఈ విధంగా జేసుకుంటే నీకు ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఫిఫ్త్‌ది డైలీ స్టడీ ప్లాన్. ఆల్రెడీ మనం గతంలోనే చెప్పుకున్నాం. 150 డేస్‌కి సంబంధించి ప్లాన్ ఇచ్చాము. దాంట్లో మీరు ఈ డిస్క్రిప్షన్‌లో ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో డిస్క్రిప్షన్‌లో 150 రోజుల టైమ్ టేబుల్ ఉంటుంది. కావాలంటే అది మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఆ టైమ్ టేబుల్ ఫాలో అవుతే ఆ టైమ్ టేబుల్ మాత్రమే 93 పేపర్లు ఉంటుంది. ఏదైనా సరే ఒక టైమ్ టేబుల్ 10 పేపర్‌లో, 5 పేపర్‌లో, 2 పేపర్‌లో ఉంటుంది. కానీ మేము ఇచ్చిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఇచ్చిన టైమ్ టేబుల్ మీకు 93 పేజెస్ ఉంది. ఈ 93 పేజెస్‌లో ఉన్న 150 డేస్ షెడ్యూల్ గనక మీరు ఫాలో అవుతే మీకు ఏ జాబ్ అయినా మీ సొంతం చేసుకోవచ్చు. సో, మ్యాథ్స్ నుంచి డైలీ ఒక 2 అవర్స్, సైన్స్ నుంచి 1.5 అవర్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా మారుతుందండి. ఎందుకంటే సైన్స్ నుంచి నేను కొన్నిటికి 1 అవరే ఇచ్చాను. ఎందుకంటే జీకే ఏదైతే ఎన్‌టీపీసీ వాళ్ళైతే సైన్స్‌కి 1.5 అవర్స్ అంటే 1.5 గంటలు కేటాయించాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక గంట కేటాయిస్తే సరిపోతుంది. కానీ ఇది స్పెషల్‌గా గ్రూప్ డీకి చెప్తున్నాం. గ్రూప్ డీలో సైన్స్‌కి వెయిటేజ్ ఎక్కువుంటుంది కాబట్టి సైన్స్ నుంచి 1.5 అవర్స్, రీజనింగ్‌కి 1 అవర్ లేదా 2 అవర్స్. కానీ రీజనింగ్‌ని వదిలిపెట్టొద్దు. నాకొచ్చు అనేది అపోహకు వెళ్ళకూడదు. అండ్ కరెంట్ అఫైర్స్, జీకే 30 మినిట్స్. ఏవైతే మార్నింగ్ అంతా చదివారో ఇదంతా 2 అవర్స్. రివిజన్ చేసుకోండి మళ్ళీ. సో, ఈ విధంగా. అండ్ స్మార్ట్ టిప్స్ ఆరోది స్మార్ట్ టిప్స్ వచ్చేసి ప్రతిసారి రివిజన్ జేసుకోవాలి. నువ్వు లాస్ట్ 3 డేస్‌లో ఏం చదివావో ఫోర్త్ డే రివిజన్ జేసుకోవాలి. మళ్ళీ ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ డే ఏది చదివావో మళ్ళీ రివిజన్ జేసుకోవాలి. మన టైమ్ టేబుల్ కూడా 150 రోజుల టైమ్ టేబుల్ కూడా దాన్ని బేసిస్ చేసుకునే ఉంటుంది. చివరికొచ్చేపాటికి నువ్వు ఒక్కొక్క చాప్టర్‌ని 20-25 సార్లు రివిజన్ చేస్తావు. కావాలంటే కిందనే డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. దానిపైన ఓపెన్ చేసి చూసుకోండి. ఇక ఏదైతే స్టిక్ టు లిమిటెడ్ బుక్స్. నేను ఆల్రెడీ జెప్పాను. మీరు నా బుక్ తీసుకున్నా, ఇతర వేళ ఏ పబ్లికేషన్ బుక్ తీసుకున్నా, పర్ఫెక్ట్‌గా ఒకటి తీసుకొని దాన్ని నమ్ముకొని ప్రిపేర్ అవ్వండి ఎక్కువగా. అంతేగాని ఒక 5, 6 బుక్స్ ప్రిపరేషన్ అది చేసుకుంటా ఉంటే లాస్ట్‌లో రివిజన్ చేసేటప్పుడు మీకు మొత్తం కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఒకటి తీసుకున్నారా బుక్కు, దాన్నే నమ్ముకొని కూర్చోండి. 100% మీరు సక్సెస్ అవుతారు. అది ఏ బుక్ అయినా సరే. మీకు మినిమమ్ నాలెడ్జ్ అనేది దాంట్లో నుంచి దొరుకుతుంది. ఇక మీరు దాని నుంచి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునే దానిపైనే ఎక్కువగా మీకు సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది.
అండ్ గతంలో కూడా చెప్పాను, ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మ్యాథ్స్ రీజనింగ్ అయితే ఆ బుక్ ని మీరు ప్రతి ఒక్క బుక్ ని, మ్యాథ్స్ రీజనింగ్ బుక్ ని 2 to 3 టైమ్స్ రివిజన్ చేసుకుంటే సెంట్ బై సెంట్ మార్క్స్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుందని గతంలోనే చెప్పాము. ఇక సైన్స్ నుంచి అయితే 70 నుంచి 80% మార్కులు తెచ్చుకోవచ్చు. జీకే నుంచి అయితే 60 to 70% మార్క్స్ కూడా ఆ బుక్ ని నమ్ముకుంటే తెచ్చుకోవచ్చు అని చెప్పాము. జీకే సైన్స్ ఎందుకంటే లిమిటెడ్ సబ్జెక్ట్ కాదు, ఒక ఓషన్ లాంటిది. కొద్దిగా సబ్జెక్ట్ డెప్త్కి వెళ్తేనే 100% మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆ బుక్స్ నుంచి మినిమం 70 to 80% మార్క్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పాము. కాకపోతే మ్యాథ్స్ రీజనింగ్ నుంచి అయితే 100/100 సెంట్కి సెంట్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సేమ్ మోడల్స్ రిపీట్ అవుతాయి, సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇక నెగెటివ్ మార్క్స్ అనేది అవాయిడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే నెగెటివ్ మార్క్స్ మీద ఫోకస్ పెడతారో, అంటే నెగెటివ్ మార్క్స్ తక్కువ తెచ్చుకోవాలని చూస్తారో వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి దీంట్లో. ఏదైనా సరే, రైల్వే ఎగ్జామ్ అయినా కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ అయినా కావచ్చు, లేకపోతే ఇతరితర ఏదైనా సరే, మీరు నెగెటివ్ మార్క్స్‌ని తీసివేసుకోవడానికి పైనే మీకు సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక నా ఫైనల్ అడ్వైస్ ఏందంటే, మీరు ఒక్కసారి ఇప్పటివరకు చెప్పిందంతా అదే. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఒక డిసిప్లిన్‌గా చదువుకోవాలి డైలీ. ఒకరోజు చదివి వారం రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు బుక్ ఓపెన్ చేయొద్దు. అండ్ ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నువ్వెంతన్నా సబ్జెక్ట్ నేర్చేసుకో, మ్యాథ్స్ అయిపోయింది, రీజనింగ్ అయిపోయిందని కాదు. మళ్ళీ ఏదన్నా రోడ్డు మీద వెళ్తూ ఒక ఏదన్నా మ్యాథ్స్ పేపర్, చిట్టు పేపర్ కనబడితే దాని మీద కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అండ్ స్పీడ్. రైల్వేకి స్పీడ్ అనేది ఇంపార్టెంట్. ఇంకా మనకి ప్లస్ పాయింట్ ఏందంటే బ్యాంకింగ్‌కి, ఎస్ఎస్‌సికి ఉన్నంత స్పీడ్ అనేది దీనికి కొద్దిగా అంత అవసరం లేదు. అక్కడ 100% అవసరమైతే ఇక్కడ జస్ట్ 80-90% స్పీడ్ మెయింటైన్ చేస్తే చాలు. అవి ఇంకా టఫ్ లెవెల్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు కూడా స్పీడ్ అనేది ఇంపార్టెంట్. ఈ మూడిటిని కలిపితే లాస్ట్‌కి నీకొచ్చేది సక్సెస్. సో ఖచ్చితంగా నువ్వు గ్రూప్ డీని ఈ 2026లో క్రాక్ చేస్తావు. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, థియరీ ప్లస్ బిట్స్ రెండు ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ, క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్ రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎన్ని స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి, వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి సపోజ్ కి. ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా
స్పెషల్ ఫర్ ఆర్ఆర్బి. ఎక్కడ చూడండి ఆర్ఆర్బిలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీ లో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ALP వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్టులు రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్, ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిట్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిట్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిట్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, థియరీ, బిట్స్, ALP టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ALP, NTPC, గ్రూప్ డి, JEE, ఆర్పీఎఫ్ ఇప్పుడు SSC లో జాయిన్ చేశారు. SI కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది NTPC లో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంటాయి. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్ లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్ లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day లో డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ కైనా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.